ఓకే. అంటే అంత సెల్ఫ్‌లెస్‌గా ఉంటే అంత ముందుకు వెళ్తాం. మనం ఈ పుస్తకంలో బాగా మనకు హత్తుకున్న పాయింట్ ఏంటంటే, ఎన్ని పూజలు చేస్తే కాదు, ఎన్ని ఏంటి మందిరాలు దర్శించడం కానీ, అవి కాదు ముఖ్యం. ఎంత సెల్ఫ్‌లెస్‌గా ఉంటే అంత ఫాస్ట్‌గా ఉన్నత స్థాయికెళ్తాం. ఎవరైనా మాట్లాడతారా? భాగ్యం గారు చెప్తారా మీకిప్పుడు అది మ్యూట్‌లో ఉందా? అన్‌మ్యూట్‌లో ఉందా? వినబడుతోందా నా మాట? వినపడుతుందండి, వినపడుతుంది. హ్మ్. ఇంకా దాని గురించి అయితే ఇంకా మనకి నాకైతే ఇవాళ మీరు ఎంత ఇంగ్లీష్ లో చెప్పారు కదా, ఏదో పెద్ద అర్థం అవ్వలేదండి. అంటే అలా కాదు. ఈ ఒక ఉమ్. ఉన్నతమైన 2 ముక్కల్లో చెప్తాను. ఒక ప్రభువు ఆ, ఇక్కడ ఇంకా ఇప్పుడు మనువు కంటే 2 స్టెప్స్ ఎక్కువగా ఉన్న బుద్ధాస్ ఉంటారు. వాళ్ళేమో ఇతర దేవా కింగ్డమ్‌లోని అంటే భూమిలో కాకుండా ఇతర గ్రహాలలో మనుషులని పరిపక్వతకి పనిచేస్తారు. వాళ్ళు ఇంకా ఇక్కడ గైడెన్స్ ఇవ్వరు. అర్థమైందా? ఆ, ఆ, వాళ్ళు హై లెవెల్‌కెళ్ళారు కదా! అలాంటి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికెళ్తారు. ఉమ్, ఇక్కడ ఇప్పుడు ఫైనల్‌గా ఇందులో ఇవాళ మనం చదివిన 2, 3 పేజీలే ఏం చెప్తున్నారంటే, వాళ్ళెలా అయితే నిస్వార్థంగా మానవ జన్మ ఎత్తి మానవాళికి సహాయం చేయడానికొచ్చారో, మనం కూడా అలాగనే వెళ్ళాలి. ఒకనాడు కాకపోతే ఒకనాడు ప్రతి జీవి పరిపక్వ స్థితికి వెళ్తుంది. కానీ అది అంటే అలాగా కాకుండా మనం అంటే ఆ హెల్ప్ తీసుకుని మనం కూడా ఇతరులకు సహాయం చేస్తూ ఇంకొకరికి హెల్ప్ హ్యాండ్ ఇస్తూ మనం కూడా మీదకి వెళ్తూ ఉండాలి. అది మనం నేర్చుకోవాల్సింది అని ఈ పుస్తకంలో చెప్పబడింది. ఆ, ఆ. వేరే ఎవరినన్నా చెప్పమానండి నాకు ఇంకా. ఓకే. అదేలే మామూలుగా అవగాహన అయింది కానండి, ఇంక చెప్పలేను. అలాగే ఉమ్. వసంతలత నువ్వు ఇంకా కంప్లీట్ చేయాలా చెప్తావా? లేదు లక్ష్మి, అంతే. నేను అదే ఆ, ఎసెన్స్ అదే. అంటే ఇదంతా చదివాక మనకి ఏమర్థమైందంటే స్వార్థ కర్మల కంటే నిస్వార్థ కర్మలే మనం ఉన్నత స్థాయికి వెళ్తాం. ఎవరు చూస్తున్నారా లేదా అవన్నీ ముఖ్యం కాదు. మనం చేసుకుని వెళ్ళడమే. మనని చూసేటటువంటి పరమ గురువులు ఎప్పుడూ ఉంటారు. అంటే మన సంకల్పాలేంటి, మనం చేసే కర్మ ఏంటి అన్నీ చూస్తూనే ఉంటారు. మనకు కావలసిన మనం అంత నిస్వార్థంగా ఉంటే వాళ్ళ గైడెన్స్ కూడా మనకు వస్తుంది. ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే అమ్మా. నమస్తే నేను చెప్పు. దూరంగా ఉన్నాను, స్పీకర్ లో వింటూ వచ్చాను. ఆ, ఇలాగ వసంత్ గారు చెప్పారు, చాలా ఆ, మంచి విషయం. చాలా చాలా ప్రాక్టీస్ చేయాల్సింది. అది నిస్వార్థంగా ఉండడం వల్ల ఎంత మనకి మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఎంత చక్కటి ప్రయోజనం కలుగుతుంది అనేది నేను ఎక్స్పీరియన్స్ కూడా చేశాను మీ ద్వారా ఇంతకు ముందు వినడం వల్ల. నిజమే అది. ఉమ్, మనసు తేలిగ్గా ఉంటుంది. మనం పరమ గురువుల హెల్ప్ మనకు ఉంటుంది అనేది కూడా తెలుస్తోందమ్మా. ఉమ్. అది అంటే ఏ మాత్రమైనా స్వార్థం ప్రవేశిస్తే వాళ్ళు వెంటనే ఒక తెర వేసేస్తారు. ఉమ్, ఎంతకాలం స్వార్థం ప్రవేశించదో అంతకాలం వాళ్ళ మొత్తం శక్తి అన్నీ మన ద్వారా ప్రవహిస్తూ ఉంటాయి. ఉమ్. అదొకటి చెప్పబడింది. ఓకే. ఇంకెవరైనా? నమస్కారం అమ్మా, అందరికి నమస్కారం అమ్మా. నమస్తే అంటే చెప్పు. ఇప్పుడు వరకు వినడం వల్ల అంటే కొంత చౌహాన్స్ అని ఈ 7 రూట్ రేట్స్ ఉంటాయని, అంటే పరమ గురువులు ఒక ఫెస్ట్ అదే సెరమోనియస్ జరుపుకుంటారని, అంటే చాలా విషయాల పట్ల అసలు ఇదంతా ఒక కొత్త కోణమే. అంటే ఇప్పటి వరకు ఎప్పుడు చూడనివి ఎన్నో రకాలైన విషయాలు ఒక అవగాహనలోకి వచ్చాయమ్మా. అంటే వాళ్ళ ద్వారాగా
శక్తి ప్రసరింపబడుతుంది. వాళ్ళ దిగువ ఉన్న వాళ్ళకి శక్తి ఇచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా ఎవరైతే నిస్వార్థపూరితంగా ఇతరులకి సహాయం అందిస్తూ అప్లిఫ్ట్ అవడానికి ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళకి ఆ శక్తిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. చాలా విషయాల్లో ఒక అవగాహన పరిచారమ్మా. థ్యాంక్ యూ అమ్మా, అది అర్థం అవుతుంది. అంటే మనం ఎవరం ఒంటరిలం కాం, ఒంటరి అని అనుకోవడానికి లేదు. మనని ఎన్నో రకాల సహాయం మనకి అందుతూ ఉంటుంది మనం నిస్వార్థంగా ఉంటే మాత్రం. అవునమ్మా. ఇంకెవరైనా మాట్లాడతారా? బాగుందమ్మా. ఇప్పుడు చెప్పిందంతా బాగా అర్థమైంది. అంటే అన్నిటికీ మూల కారణం ఏంటంటే ఆ, నిష్కామ కర్మ. అది ఉన్నప్పుడు ఆ అంతా ఏదైతే ఉందో దాన్ని అవగాహన అవుతుందమ్మా. ఈ పుస్తకం చాలా బాగా ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను నేను. ఆ చాలా చాలా మంచి విషయాలన్నీ బోధపరిచారమ్మా ఈ పుస్తకంలో. చాలా బాగా నచ్చిందమ్మా. ఇంకంతకన్నా మాట్లాడడానికి ఇంకేం లేదు నాకు. స్వార్థ సేవ అది. స్వార్థ సేవ. ఇంకెవరైనా? సో ఈ విధంగా మనం చాలా విషయాలు, అంటే మనం ఎలా అనుకుంటాం ఏదోలాగా ఒక ప్లాన్ లేకుండా అన్ని జరుగుతున్నాయని, ప్రతి దానికి ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయి అన్న విషయం ఒకటి. అంటే ఒక డివైన్ ప్లాన్ ప్రకారం అన్ని జరుగుతున్నాయి, ఏది కూడా అడ్డదిడ్డంగా జరగట్లేదు ఈ జగత్తులో, అదో విషయం తెలిసింది. ఆ తర్వాత ఇంకా ఎంతో మంది పనిచేస్తున్నారు, ఎన్నో చోట్ల మనకంటే ఎక్కువగా పరిణతి చెందిన వాళ్ళు ఉన్నారని. సనత్ కుమారుడు మనకి అదర్ ప్లానెట్ నుంచి మన దగ్గరికి వచ్చి ఆయన ప్రభు అని, కింగ్ అని, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. వాళ్ళని బ్రహ్మ మానస పుత్రులు అంటారు కదా. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? అలాగే జీసస్ గ్రేట్నెస్ కోసం కూడా చాలా వరకు, అంటే కొన్ని విధాలైన విధానాలు ఉండడం వల్ల చాలా వరకు అర్థం కాని విషయం అంతా ఇక్కడ చాలా బాగా బోధపడింది అమ్మా. అదొకటి. జీసస్ ఇస్ నో డౌట్. అంటే జీసస్ క్రీస్తు అంటే, క్రీస్తు తత్వం అంటే ఆ త్యాగము, కరుణ, క్షమ, ఇవి అవునా? క్రీస్తుడ్ అంటేనే అది. అది లేకుండా, అవునమ్మా. అంటే క్రిస్టియన్ అంటే ఆయన స్థితిని పొందిన వాళ్ళు అని అర్థం అసలు. అదే అమ్మా, అదొకటి చాలా అద్భుతంగా అసలు చెప్పారు. అది బుద్ధిని చేసింది చాలా బాగున్నది అమ్మా. అసలు యాక్చువల్ గా ఈ పుస్తకం చాలా అద్భుతంగా ఉంది అసలు. ఓకే, అయితే ఆ పీడిఎఫ్ దొరికింది అంటున్నారు కనుక శుష్క జనార్దన్ గారు ఏమైనా మాట్లాడతారా? శుష్క వేదాంత తమో భాస్కరం చూద్దాం, ఏం బాగుంటే కొన్న. అది గ్రాంధిక భాషలో ఉంటుంది, కాదు మనకి ఏమైనా హెల్ప్ గా ఉంటే చదువుదాం. ఈశ్వర్ పీడిఎఫ్ దొరికింది కదా? దొరికిందమ్మా, తెలుగులో ఉంది. అది పంపించాను కూడా మీకు ఆల్రెడీ వాట్సాప్ లో. టెలిగ్రామ్ లోకి పంపించాను. టెలిగ్రామ్ లో పంపించమంటారా? సరే, నమస్కారం గారు. కట్ అయిపోయింది అమ్మగారు. కట్ అయిపోయింది అమ్మగారు. ఏంటి కట్ లైన్ కట్ అయిపోయింది అన్నమాట. బ్యాక్ అయిపోయింది. నాది జూమ్ బయటకు వస్తుంది మేడం. అదే జనార్దన్ గారు ఏం మాట్లాడతారని చెప్పి అడిగారు కదా మేడం. అమ్మగారు చెప్పండి. నేనేం మాట్లాడను మన అమ్మగారు, బాగానే అనిపించింది మేడం. ఓకే ఓకే ఓకే. ఓకే, అయితే ముగించేద్దాం. అయితే ఆ బుక్ మనం ట్రై చేద్దాం, ఆ గ్రాంధిక భాషలో మనకు అర్థం అవుతే కొంచెం వరకు వెళ్దాం. లేకపోతే వాయిస్ అది, అంటే సైలెన్స్ మేడం
బ్లవెట్స్కి రాశారు, మౌనవాణి. అది కొంచెం సింబాలిక్ గా ఉంటుంది, చిన్న పుస్తకమైనా చాలా లోతైన విషయాలు ఉన్నాయి. ఓకే, అందరికీ నమస్కారం, ముగించేద్దాం. నమస్తే అమ్మ.